ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు ఈ వీడియోలో మనం స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వర్షన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి వివిధ అంశాలు ఏమిటి అవన్నీ కూడా చూద్దాం. ఈరోజు మొదటగా మనం అంటే మన మొబైల్లో ఉన్నటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్ని డిలీట్ చేయాలి. ముందుగా మన మొబైల్లో ఉన్నటువంటి పాత స్కూల్ అటెండెన్స్ యాప్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేసి ఈ వీడియో యొక్క లింకులో అంటే డిస్క్రిప్షన్లో వివరణలో ఒక లింకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే లేటెస్ట్ వర్షన్ కలిగినటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్ లేక లీప్ లీప్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా చూద్దాం. ఈ వీడియో యొక్క వివరణ లేదా డిస్క్రిప్షన్లో వెళ్ళినట్లయితే అక్కడ ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఆ లీప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోగలరు. ఈ విధంగా మొదటగా మనకు కనిపించి తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే స్టూడెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది 2 టైల్స్ కనిపిస్తుంది. ఇక ఏమాత్రం కూడా పాత స్కూల్ అటెండెన్స్ యాప్ వర్క్ చేయదు. సో మీరు దాన్ని వెంటనే తొలగించేసి డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేసి ఈ లీప్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి పాత స్కూల్ అటెండెన్స్ యాప్ని అప్డేట్ చేసుకోవడం, లేదా అంటే అది కొన్నిసార్లు సరిగా వర్క్ చేయకపోవచ్చు. అందువల్ల దాన్ని డిలీట్ చేసి అన్ఇన్స్టాల్ చేసి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇంకా ఈ యాప్ ద్వారానే అన్నీ కూడా స్కూల్ అటెండెన్స్ అంటే టీచర్ది కానీ స్టూడెంట్స్ కానీ అన్నీ కూడా ఈ యాప్ ద్వారానే జరుగుతాయి. అందువల్ల మనం ఈ యాప్ ద్వారానే మనం మన యొక్క అటెండెన్స్ కానీ స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ కానీ అన్ని వివరాలన్నీ కూడా దీంట్లోనే మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ స్టూడెంటు డిపార్ట్మెంటు అనేటువంటి 2 టైల్స్ కనిపిస్తున్నాయి. సంబంధించినటువంటి స్టూడెంట్ టైల్ని క్లిక్ చేయడం ద్వారా టీచర్స్ సంబంధించినటువంటి ఇప్పుడు అటెండెన్స్ చేయాలి కాబట్టి ముందు మనం మరి డిపార్ట్మెంట్ దాన్ని టచ్ చేస్తున్నాను. మరి ఆ విధంగా టచ్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా ఆ టీచర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇట్లాగా ఓపెన్ అవుతాయి. సో ఆ నేమ్ వస్తుంది, కుడివైపున వచ్చేసి ఆ నేమ్ వస్తుంది. చూడండి ఆ టీచర్ యొక్క నేమ్ వస్తుంది ఇక్కడ. మరి తర్వాత వచ్చేసి స్కూలు, స్టూడెంటు, టీచరు, గవర్నెన్సు, కమ్యూనికేషన్, డాష్బోర్డ్స్లో స్కూల్కి సంబంధించినటువంటి సమస్త సమాచారం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా వీటిలో కొన్ని ఎనేబుల్ కాలేదు. ఇంక ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఎనేబుల్ అవుతాయి. కంప్లీట్గా అన్నీ కూడా ఈ ఒక్క యాప్ ద్వారానే వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం టీచర్ యొక్క అటెండెన్స్ చేయాలి కాబట్టి సో ఈ టీచర్ టైల్ మీద మనం క్లిక్ చేస్తాం. సో మనకి ఇక్కడ చూసినట్లయితే టీచర్ ప్రొఫైల్ ఓవర్వ్యూ, టీచర్ లీడర్షిప్ అండ్ ట్రైనింగ్, టీచర్ సర్వీసెస్, టీచర్ రిసోర్సెస్ ఈ విధంగా 4 కనిపిస్తాయి. ప్రస్తుతం మనం అటెండెన్స్ వేయాలి కాబట్టి టీచర్ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తాం. దీని మీద క్లిక్ చేస్తున్నాం. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కొన్ని టైల్స్ కనిపించినాయి. సో అవి ఏం చూద్దాం. అటెండెన్స్, లీవ్ మేనేజ్మెంటు. అటెండెన్స్ అంటే మనం ఇక ఈరోజు నుంచి ఈ టైల్ ద్వారా మనం అటెండెన్స్ చేయాలి. లీవ్ మేనేజ్మెంటు, లీవ్ అప్లై చేసుకున్నాం గతంలో లాగానే. సో ఇక్కడ ఈ టైల్ ద్వారా మనం లీవ్స్ అప్లై చేసుకున్నానికి జ్ఞానప్రకాష్, మెడికల్ క్లెయిమ్స్, తర్వాత టీచ్ టూల్ వీడియోస్, ఎన్ఓసి,
నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, పే స్లిప్స్. సో ఇక్కడ పే స్లిప్స్, తర్వాత స్టేటస్ ఆఫ్ డిసిప్లినరీ కేసెస్, డైట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మొదలగు టైల్స్ అన్ని కూడా మనకి టీచర్ సర్వీసెస్లో కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మనం అటెండెన్స్ ఏ విధంగా వేయాలనేటువంటి చూద్దాం. ఈ అటెండెన్స్ స్టైల్ మీద మనం ఇప్పుడు క్లిక్ చేస్తున్నాం. సో అటెండెన్స్ దాని మీద క్లిక్ చేయగానే ఎంప్లాయ్ అటెండెన్స్, సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్ అనేటువంటివి రెండు వస్తాయి. ఎంప్లాయ్ అటెండెన్స్ మనం ఈ అటెండెన్స్ నోట్ చేయాలంటే ఎంప్లాయ్ అటెండెన్స్ని క్లిక్ చేయాలి. దాని యొక్క రిపోర్ట్ని, అంటే అది అయిందా లేదా, ఏ టైంలో మనం అటెండెన్స్ వేసాము అనేటువంటి విషయాలు తెలుసుకోవాలంటే సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్ని క్లిక్ చేయాలి. సో ప్రస్తుతానికి మనం అటెండెన్స్ వేయాలి కాబట్టి ఎంప్లాయ్ అటెండెన్స్ని క్లిక్ చేస్తున్నాం. దీన్ని క్లిక్ చేస్తాం. సో చూడండి, సీమ్స్ లైక్ ఆర్ అవే ఫ్రమ్ స్కూల్, ప్లీజ్ రీచ్ స్కూల్ ఆర్ ట్రై అగైన్. అంటే ఆల్రెడీ నేను ఈ లీప్ యాప్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి రెడీ చేశాను కాబట్టి మనకి అట్లా కనిపిస్తుంది, స్కూల్ దూరంగా ఉంది కాబట్టి. మీకు ఏం అడుగుతుందంటే అది స్క్రీన్ లాక్ మామూలుగా లాగిన్ అనేటువంటి అడుగుతుంది. స్క్రీన్ లాక్ పెట్టుకోండి. మళ్ళీ ఊరికి మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టకుండా ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్లో యూజర్ నేమ్ వచ్చేసి పాత మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో చూపుతున్నట్లుగానే మనం ఏదైతే ట్రెజరీ ఐడి వాడుతున్నామో ఆ ట్రెజరీ ఐడి, పాస్వర్డ్ వచ్చేసి సో మీరు ఏ విధంగా పెట్టుకుంటారో దాన్ని ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే లాగిన్ అయిపోతుంది. అది మనం లాగిన్ యొక్క క్రెడెన్షియల్స్. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం స్కూల్కి దూరంగా ఉన్నాం కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుంది. అదే స్కూల్ ప్రిమిసెస్లో ఉన్నట్టయితే అది ఓపెన్ అవుతుంది. మామూలుగా ఆ అటెండెన్స్ వేయడం జరుగుతుంది అన్నమాట. ఇంకా అటెండెన్స్ రిపోర్ట్స్, సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్స్ మనం చూసుకోవాలంటే ఇంకా ఈ టైల్లోకి వెళ్ళాలి. మరి ఇక్కడ మనం సెల్ఫ్ అటెండెన్స్ రిపోర్ట్ టైల్ని క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ డేట్ వస్తుంది. సెలెక్ట్ డేట్ని క్లిక్ చేసినట్లయితే మీరు ఏ రోజు డేట్లో మీరు పరిశీలించాలనుకుంటున్నారో అటెండెన్స్ యొక్క వివరాలని మీరు ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఆ వివరాలను కూడా కనిపించడం జరుగుతుంది. ఇకపోతే మనం టీచర్ ప్రొఫైల్ ఓవర్ వ్యూ కానీ మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క వివరాలన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి. మరి ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా మన యొక్క వివరాలన్నీ కూడా కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఇక టీచర్ రిసోర్సెస్ కానీ గమనించినట్లయితే టీచర్ రిసోర్సెస్ మనం గమనించినట్లయితే సో దాని మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఏపీఈ పాఠశాల మరియు లెసన్ ప్లాన్ అనేది కనిపిస్తుంది. ఏపీఈ పాఠశాల లెసన్ ప్లాన్ అనేటువంటి కనిపిస్తుంది. ఏపీఈ పాఠశాల మనం క్లిక్ చేసినట్లయితే ద అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ప్లే స్టోర్, ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ అనేటువంటిది వస్తుంది అనమాట. నెక్స్ట్ నో మీద క్లిక్ చేసాను. నెక్స్ట్ లెసన్ ప్లాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి రిజెక్టెడ్ లెసన్ ప్లాన్స్, లెసన్ ప్లాన్ ప్రిపరేషన్, లెసన్ ప్లాన్ కంప్లీషన్ అనేటువంటిది ఓపెన్ అవుతాయి. ఇక స్టూడెంట్ అటెండెన్స్ యాప్ని మనం క్లిక్ వేయాలంటే స్టూడెంట్ టైల్ అనేటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ స్టూడెంట్ టైల్ మీద క్లిక్ చేస్తాం. స్టూడెంట్ టైల్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్ వ్యూ, స్టూడెంట్ పర్ఫార్మెన్స్, స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్, యాక్షన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. చూడండి, స్టూడెంట్ ప్రొఫైల్ ఓవర్ వ్యూ మీద క్లిక్ చేస్తాం. మనకి చూడండి ఇట్లాగా వాటి యొక్క వివరాలు ప్రొఫైల్ వ్యూ వాటి మీద కనిపిస్తుంది. బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది, ఇట్లాగా టోటల్స్ ఇవన్నీ కూడా మనకి రావడం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేస్తాము. సో ఈ విధంగా మనకి యావరేజ్ స్కోర్ ఇన్ ఎగ్జామ్స్, గ్రేడ్ వైజ్ అసెస్మెంట్ అనాలిసిస్, క్లాస్ వైజ్ యావరేజ్ అటెండెన్స్ ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టూడెంట్ ఎంటైటిల్మెంట్స్ క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్స్ కిట్స్,
ఎండిఎం వాటి గురించి వస్తుంది. నెక్స్ట్ యాక్షన్, ఇప్పుడు మనం అటెండెన్స్ తీసుకోవాలి కాబట్టి స్టూడెంట్స్ యొక్క యాక్షన్స్ మీద క్లిక్ చేయాలి. స్టూడెంట్ అటెండెన్స్, స్టూడెంట్ స్టూడెంట్ అసెస్మెంట్, టార్ల్ అసెస్మెంట్, పేరెంట్ మొబైల్ నంబరు, క్యాప్చరింగ్ అప్డేషను, స్టూడెంట్ అటెండెన్స్ రిపోర్టు. సో ఇవన్నీ కూడా వస్తాయి. మనం ఇప్పుడు స్టూడెంట్ అటెండెన్స్ వేయాలి కాబట్టి స్టూడెంట్ అటెండెన్స్ మీద మనం క్లిక్ చేయాలి. సో ముందు డేటా సింక్రనైజ్ చేయమంటుంది కాబట్టి ఓకే చేసి ఇక్కడ మనకి సో టీచరు దాని మీద వేసినప్పుడు కానీ, సో ఇక్కడ ఉంచండి టీచరు అటెండెన్స్ వేయాలన్నప్పుడు కూడా సింక్రనైజ్ చేయాలి. ముందు మనం డేటాను సింక్రనైజ్ చేసి కొత్తగా యాప్ ఇన్స్టాల్ చేసాం కదా, కాబట్టి సింక్రనైజ్ చేయాలి. అదేవిధంగా స్టూడెంట్ అటెండెన్స్ వేయాలంటే ముందు వాళ్ళ యొక్క డేటాని సింక్రనైజ్ చేయాలి. ఈ సింక్రనైజ్ మీద కొడుతున్నాను చూడండి. సో ఆల్రెడీ నేను ఎంప్లాయ్ అటెండెన్స్ డేటా అంటే టీచర్ అటెండెన్స్ డేటాని సింక్రనైజ్ చేస్తాను. ఇప్పుడు పిల్లలది చేస్తున్నాను. అట్లా చేస్తే అది కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. సో స్టూడెంట్ అటెండెన్స్ డేటా కూడా ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోయేసి స్టూడెంట్ అటెండెన్స్ మీద క్లిక్ చేసినట్లయితే సో చూడండి ఇక్కడ స్టూడెంట్ అటెండెన్స్ క్యాన్ ఓన్లీ బీ క్యాప్చర్డ్ బిట్వీన్ 8:30 AM to 5 PM. సో ఆ టైంలో మాత్రం దాన్ని క్యాప్చర్ చేయగలము, వేయగలము. కాబట్టి మనకు అది చేస్తున్నాం, ఓకే అని చేస్తున్నాం. ఈ విధంగా మనం ఈ లీప్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఈ యాప్లో లీప్లో మనం ఇక నుంచి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా టీచర్ల యొక్క అటెండెన్సు మరియు పిల్లల యొక్క అటెండెన్సు మిగిలిన అన్ని వివరాలు కూడా దీంట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో యొక్క వివరణలో లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోగలరు. అంటే కొత్తగా పాత యాప్ని, స్కూల్ అటెండెన్స్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఈ లీప్ అనేటువంటిది స్కూల్ అటెండెన్స్ యాప్ అని కొట్టండి. దాని ద్వారానే మీకు కొత్తది కూడా వచ్చేస్తుంది, స్కూల్ అటెండెన్స్ యాప్ లీప్ అనేటువంటిది. కాబట్టి మనకి ఈ లీప్ ద్వారా మనం ఇంకా నుంచి అటెండెన్స్ని నమోదు చేయగలను ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ పార్ట్ టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.